కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు సొంత నాయకులకే మింగుడు పట్టం లేదు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని క్షేత్రస్థాయిలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డి లాంటి వారు తీవ్ర అసంతృప్తితో పార్టీని వీడుతున్నారు. కానీ ఏమాత్రం ప్రజాక్షేత్రంలో లేని, కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కాని నాయకులకు మాత్రం హైకమాండ్ రెడ్ కార్పెట్ వేసి మరీ ఎమ్మెల్సీ పదవులు కట్టబెడుతోంది. విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై హస్తం పార్టీలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. అసలు ప్రజాక్షేత్రంలో లేని నాయకురాలికి అధిష్టానం ఎందుకు పట్టం కట్టింది? రాష్ట్ర నాయకత్వాన్ని పక్కన పెట్టి ఢిల్లీ స్థాయిలో జరిగిన లాబియింగ్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. జాతీయ పార్టీగా కాంగ్రెస్కు సుదీర్ఘ చరిత్ర ఉన్నప్పటికీ ఆ పార్టీ హైకమాండ్ తీసుకునే కొన్ని నిర్ణయాలు ఎప్పటికప్పుడు పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతుంటాయి. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అంచనా వేయకుండా ఢిల్లీ పెద్దలు తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారుతుంటాయి. కాంగ్రెస్ నాయకత్వం ఎప్పుడూ ఓటు బ్యాంకున్నా, ప్రజల్లో పట్టున్న మాస్ లీడర్లను దగ్గరకు తీయదనే ఒక అపవాదు రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఈ విమర్శలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న జీవన్ రెడ్డి లాంటి బలమైన మాస్ లీడర్ పార్టీని వీడుతున్నారు. ఆయనకు సముచిత స్థానం కల్పించకుండా, కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకత్వం చారిత్రక తప్పిదం చేసిందన్న భావన రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో కష్టపడే నాయకులను గాలికొదిలేసి డ్రాయింగ్ రూమ్ రాజకీయాలు చేసే వారికి పెద్దపీట వేయడంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ తరహా నిర్ణయాలతో కాంగ్రెస్ తన గొయ్యి తానే తవ్వుకుంటోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సీనియర్ల నిష్క్రమణ ఒకవైపు కలవర పెడుతుంటే, గతంలో విజయశాంతిని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన అంశంపై మరోసారి చర్చ జరుగుతోంది. అసలు విజయశాంతికి ఎందుకు పదవి ఇచ్చారన్నది కాంగ్రెస్ రాష్ట్ర నేతలకే అంతుపట్టని రహస్యంగా మారింది. గత కొన్ని నెలలుగా ఆమె పార్టీ వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. గాంధీభవన్ మెట్లెక్కిన దాఖలాలు లేవు. కనీసం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనూ ఆమె ఎక్కడా కనిపించడం లేదు. శాసన మండలిలో ప్రజా సమస్యలపైన పెద్దగా గళమెత్తిన సందర్భాలు లేవు. తాను అందరికంటే అతీతమైన నాయకురాలిని అన్నట్లుగా ఆమె వ్యవహార శైలి ఉంటుందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. సామాన్య కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు ఆమె ఏమాత్రం అందుబాటులో ఉండరన్న విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయి. ఇలాంటి ట్రాక్ రికార్డున్న నాయకురాలికి కనీసం పార్టీ సభ్యత్వం కూడా సరిగ్గా రెన్యువల్ చేసుకోని వారికి ఏకంగా శాసనమండలికి పంపే అవకాశం ఇవ్వడం వెనుక ఉన్న మతలబేంటో అర్థం కాక గాంధీభవన్ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. విజయశాంతి ఎమ్మెల్సీ ఎంపిక వెనుక పూర్తిగా ఢిల్లీ కేంద్రంగా జరిగిన లాబియింగ్ మాత్రమే పనిచేసిందని కాంగ్రెస్ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు శ్రమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాలను ఈ ఎంపికలో అధిష్టానం పరిగణలోకి తీసుకోలేదని స్పష్టమవుతోంది. అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి కీలక నేతల సూచనలు కూడా హైకమాండ్ పక్కన పెట్టింది. రాష్ట్ర నాయకత్వం ప్రతిపాదించిన పేర్లను కాదని కేవలం ఢిల్లీ పెద్దలతో ఉన్న పరిచయాలను వాడుకుని విజయశాంతి తన పేరును అప్పట్లో ఖరారు చేసుకున్నారు. సీనియర్ నేతలను, పార్టీ కోసం రక్తం చిందించిన నాయకులను పక్కన పెట్టి ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే నేతలను అక్కున చేర్చుకోవడం పట్ల పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లోకల్ లీడర్ల అభిప్రాయాలకు కనీస విలువ ఇవ్వకపోతే రాష్ట్రంలో పార్టీ మనుగడ కష్టమవుతుందన్న వాదన తెరపైకొస్తోంది. రాజకీయాల్లో పదవులిచ్చేటప్పుడు ఆ నాయకుడికున్న ప్రజాకర్షణ, ఓట్లు తెచ్చే సత్తాను ప్రామాణికంగా తీసుకుంటారు. కానీ విజయశాంతి విషయంలో ఈ లెక్కలేవీ సరిపోలడం లేదు. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్గా పేరున్నప్పటికీ ఇప్పుడు ఆమె వల్ల పార్టీకి కొత్తగా వచ్చే ఓట్లేమీ లేవన్నది కఠిన వాస్తవం. ఆమెకిప్పుడు రాజకీయంగా ఎలాంటి చరిష్మా లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలో విజయశాంతి పాత్ర శూన్యం. ప్రభుత్వ కార్యక్రమాలను జనాలకు చేరవేయడంలో ఆమె ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆమె గాంధీ భవన్కొచ్చిన సందర్భాలను వేళ్ల మీద లెక్కించవచ్చు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే హెలికాప్టర్లలో వచ్చి పార్టీ అభ్యర్థులకు మద్దతుగా 1-2 డైలాగులు చెప్పి వెళ్లిపోయే నాయకురాలిగా ఆమెకు ముద్ర పడింది.
గ్రౌండ్ లెవెల్లో జీరో ఇంపాక్ట్ ఉన్న నాయకురాలికి ఇంతటి అత్యున్నత పదవి దక్కడం, పనిచేసే వారిని పట్టించుకోకపోవడంపై కాంగ్రెస్లో చర్చ జరుగుతోంది. విజయశాంతి విషయంలో గతంలో హైకమాండ్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ మనోధైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దెబ్బలు తిని కేసులు ఎదుర్కొని పార్టీ జెండాను భుజాన మోసిన నాయకులకు ఈ పరిణామం శరాఘాతంలా మారింది. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న అక్కరకొచ్చే నేతలను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టడంపై హస్తం పార్టీలో పెద్ద ఎత్తున పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం నిరంతరం శ్రమించే వారికి గుర్తింపు లేనప్పుడు ఇక క్షేత్రస్థాయిలో కష్టపడ్డం ఎందుకన్న నైరాస్యం ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఆవహించింది. అధిష్టానం తీరు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో జీవన్ రెడ్డి లాంటి మరింత మంది సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పే ప్రమాదం పొంచి ఉంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన తరుణంలో పక్షపాత నిర్ణయాలు కాంగ్రెస్ పునాదులకే ముప్పు తెచ్చేలా పరిణమించాయి. తప్పులను సరిదిద్దుకొని పార్టీ విధేయులకు పెద్దపీట వేయకపోతే భవిష్యత్తులో తెలంగాణ కాంగ్రెస్కు గడ్డు పరిస్థితులు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కాంగ్రెస్ హైకమాండ్ తీరు ఇప్పటికైనా మారుతుందో లేదో చూడాలి.